నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. క్షేమంగా తిరిగి వచ్చిన సునీత విలియమ్స్. ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన స్పేస్ ఎక్స్. సమ్మె విరమించిన సత్యసాయి ఉద్యోగులు. ఉప ముఖ్యమంత్రితో చర్చల నేపథ్యంలో నిర్ణయం. మహిళల రక్షణకు శక్తి యాప్ టీమ్స్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. భక్తి శ్రద్ధలతో శాంతి కళ్యాణ మహోత్సవం. నండూరి దంపతుల చేతుల మీదుగా నిర్వహణ. సునీత విలియమ్స్ రాకపై ఆనందోత్సాహాలు. రాజమహేంద్రి విద్యార్థుల ర్యాలీ సంబరాలు. భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష వ్యోమగామి సుదీర్ఘ నిరీక్షణ తరువాత అంతరిక్షం నుండి పొడమిని చేరుకున్నారు. సునీత బుచ్ విల్మోర్తో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్తో క్రూ డ్రాగన్ వ్యోమనౌక సురక్షితంగా ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగింది. సునీత విలియమ్స్ 9 నెలల పాటు రోదస్లో చిక్కుకుపోయారు. గతేడాది జూన్లో అంతరిక్ష ప్రయోగశాలకు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోయారు. దీంతో తిరిగి రావడానికి 9 నెలల పాటు అంతరిక్షంలో వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆమె సురక్షితంగా తిరిగి రావడంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. సునీత బుచ్ విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములను తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగింది. వారి రాకను ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూసింది. ఆమె క్షేమంగా భూమిని చేరుకోవడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా సునీత బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే భారత్కు వస్తుంది అని తెలిపారు. 9 నెలల ఎదురుచూపుల తరువాత సునీత సురక్షితంగా రావడంతో గుజరాత్లోని రసూలాన్ ఆమె బంధువులు గ్రామస్తులు బాణాసంచా కాల్చి డాన్సులు చేశారు. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచనల మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి సమస్య పట్ల సానుకూలంగా స్పందించి చర్చలకు పిలిచిన నేపథ్యంలో బేషరతుగా సమ్మె విరమించారు. యూనియన్ అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ఉందుర్తి ఇస్సాక్ ఈ మేరకు లాలచెరువు వద్దనున్న జిల్లా RWS కార్యాలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు. 21 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి అని, PF, ESI కంటిన్యూ, పే స్లిప్ జారీ, ఉద్యోగ భద్రత, అవుట్సోర్సింగ్లో ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు చెల్లించాలి అని అంశాల ఆధారంగా సోమవారం నుండి సమ్మె ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి యూనియన్ నాయకులతో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో చర్చించి ప్రభుత్వ పరంగా నిర్ణయాన్ని తెలియచేయడం జరిగింది. RWS సూపరింటెండెంట్ ఇంజనీర్ BV గిరి మరో దఫా దీక్ష శిబిరం వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి సమ్మె విరమణ చేయవలసిందిగా కోరారు. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వద్ద సమావేశంలో సమస్య పరిష్కారం దిశగా వెళ్లనున్నట్లు తెలిపారు. మన ఈస్ట్ గోదావరి జిల్లాలో సత్యసాయి స్కీము పురుషోత్తపట్నంలో 74 నివాస ప్రాంతాలకి మనం సరఫరా జరుగుతుంది. ఇది 2006లో మన సత్యసాయి పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ద్వారా 500 కోట్లతో నిర్మాణం చేసి ఈ 74 హ్యాబిటేషన్స్కి ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. అది మొదట్లో L&T కంపెనీ వాళ్ళే నిర్మాణం చేశారు, వాళ్ళే మెయింటైన్ చేశారు. తదుపరి జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పరిపాలనా ఆమోదం జిల్లా పరిషత్ తీసుకొని RWS ఆధ్వర్యంలో ఈ స్కీమ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే గత 4 ఏళ్ల నుంచి కూడా ఈ జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మనకి పేమెంట్లు రిలీజ్ చేయడము డిలే అవుతూ వచ్చింది. రకరకాల ప్లాట్ఫామ్స్లో మేము రిప్రజెంట్ చేస్తున్నాం. బిల్స్ కూడా జిల్లా పరిషత్కి పంపడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ ఉన్న బిల్స్ ప్రాబ్లం వల్ల, నిధుల లభ్యత వల్ల వాళ్ళు కూడా ఇప్పటివరకు చేయలేదు. మన సోదరులు కూడా చాలా నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. మన అక్టోబర్లో కూడా చేస్తే కొంత వాళ్ళకి రిలీజ్ చేయించి మళ్ళీ కంటిన్యూ చేశాము. మరి వాళ్ళకి వచ్చి పాత కాంట్రాక్టర్ ఒక 5 నెలలు, ఇప్పుడు ఉన్న కొత్త కాంట్రాక్టర్ 13 నెలలు కలిపి 18 నెలలు, అంటే 48 నెలల ఈ కాలంలో 4 సంవత్సరాలకి గాను 48 నెలల కాలంలో 18 నెలలకి వీళ్ళకి జీతాలు ఇవ్వవలసి ఉన్నది. దానివల్ల వాళ్ళ ఆవేదనను వ్యక్తపరచడానికి నిన్న ఉదయం నుంచి ఇక్కడ స్ట్రైక్ చేయడానికి టెంట్ వేసి స్ట్రైక్లో కూర్చున్నారు. నిన్న నుంచి మేము ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి, మరి గౌరవ పంచాయతీరాజ్ మంత్రి గారికి, కలెక్టర్ గారికి,
అందరికీ కూడా మా మా ఈఎన్సీ గారికి అందరికీ కూడా నివేదిక సమర్పించడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా డిప్యూటీ సీఎం గారితో పేషీతో కూడా మాట్లాడి దీన్ని రిజాల్వ్ చేసే దృష్టిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాని గురించి వీళ్ళతో కూడా చర్చలు జరపడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని రేపు ఈవినింగ్ గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళకున్న లోటుపాట్లు ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రేపు సాయంత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము అందరం కలిసి వెళ్తున్నాము. దీని నిమిత్తం మీరు వాళ్ళ కార్యాచరణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం శక్తి యాప్ను ప్రారంభించడం జరిగింది అని యాప్తో పాటు జిల్లాలో మహిళలు బాలికల రక్షణతో పాటు భద్రత కల్పించేందుకు 7 శక్తి టీమ్స్ను ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో మహిళా రక్షక్ వాహనాల ద్వారా భద్రతకు పనిచేస్తున్నామని, ఇకపై వాటిని శక్తి టీమ్స్గా మార్చడంతో పాటు శక్తి యాప్పై విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఆపదలో ఉన్న వారిని రక్షించడంతో పాటు ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపుల నిరోధానికి 7 వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వాటితో పాటు పోలీస్ స్టేషన్కి 1 చొప్పున రక్షక్ వాహనాలు కూడా పనిచేస్తాయన్నారు. ఈ శక్తి యాప్ అధునాతన ఫీచర్లతో పకడ్బందీగా ప్రభుత్వం రూపొందించిందన్నారు. శక్తి టీమ్స్ మఫ్టీతో హాట్ స్పాట్స్ వద్ద తిరుగుతుంటాయని, మహిళలు, బాలికలు, విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిని పట్టుకుని నేర చరిత్ర ఆరా తీస్తారని, వారి పరిస్థితి ఆధారంగా కౌన్సిలింగ్ చేస్తారని, నేర చరిత్ర ఉంటే వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తారన్నారు. చాయిస్ ఫౌండేషన్ CEO డాక్టర్ సతీష్ గంటా సహకారంతో 1241 మంది పోలీస్ సిబ్బందికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఆయన సహకారంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్ళు, మందులు అందచేస్తారన్నారు. సమావేశంలో పలువురు ఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సో మీ అందరికీ తెలుసు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు సందర్భంగా మహిళల రక్షణకి, భద్రతకి, అలాగే బాలికల భద్రతకి, రక్షణకి శక్తి టీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు మనము మహిళా రక్షక అని పెట్టాం మన జిల్లా మట్టుగా. ఇప్పుడు స్టేట్ లెవెల్లోనే చాలా సీరియస్ అటెంప్ట్ అండ్ హై ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాల మేరకి మన జిల్లాలో కూడా ఒక ఫార్మాట్ ప్రకారం మనము ఈ శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లాంచింగ్ సందర్భంగా మీ అందరిని నేను ఇక్కడికి పిలిచాను. ఎందుకంటే జిల్లాలో అందరికీ తెలియాలంటే మీరే మాకు మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి. సో మన జిల్లాలో 7 శక్తి టీమ్స్ మనము ఫామ్ చేస్తున్నాం. ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక టీం ఉంటుంది. అలాగే ఇది 4-వీలర్ లాజిస్టిక్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంటాయి. సో మనకు 5 సబ్ డివిజన్స్కి 5 శక్తి టీమ్స్ ఉంటాయి. దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఆఫీసర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్. అలాగే జిల్లాలో మా కింద ఒక 2 టీమ్స్ ఉంటాయి. ఈ కంపోజిషన్ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది. ప్రతి సబ్ డివిజన్కి ఒక శక్తి టీం అండ్ జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో ఒక 2 టీమ్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈవ్ టీజింగ్ ఎక్కడున్నా సరే, ఎక్కడెక్కడ మహిళల మీద అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఉన్నా, ఎటువంటివి చేసినా రోజు ఈ హాట్స్పాట్స్లో తిరుగుతారు. తిరిగి అక్కడ ఎవరైనా దొరికినట్టయితే ఫస్ట్ హ్యాండ్ ఏజ్ బట్టి వాళ్ళు చదువుకుంటున్నారా, ఆకతాయిలు పిల్లల, వాళ్ళకి ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా చూస్తారు. వీళ్ళు పక్కకి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ హార్డ్ కోర్ క్రిమినల్స్, ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. లాలచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు
సత్యదేవి దంపతుల చేతుల మీదుగా స్వామివారి శాంతి కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నండూరి సుబ్బారావు దంపతుల చేతుల మీదుగా జరిగిన శాంతి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు అజయ్ కిరణ్ శర్మ, రవి శర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి వేద పండితుల మంత్రోచ్చారుల నడుమ జరిగిన కళ్యాణ క్రతువును కన్నులారా వీక్షించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. నండూరి సుబ్బారావు చేతుల మీదుగా స్వామి అమ్మవార్లకు హారతులిచ్చారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కళ్యాణం అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సప్తహారతులు ఇచ్చారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. బుధవారం ఉదయం 6 గంటలకు గణపతి పూజ, మహాన్యాసపూర్వక పంచామృత ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన నిర్వహించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గూడ, మాజీ చైర్మన్ గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రావుతు సూర్యప్రకాష్ రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ కార్పొరేటర్లు వాక్చర్ల కృష్ణ, మానే దొనబాబు, నండూరి శాంతిశ్రీ, మార్గాని చండిబాబు, ప్రముఖ నాట్యాచారుడు సప్ప దుర్గాప్రసాద్, కేబుల్ ఆపరేటర్లు, మాజీ కార్పొరేటర్లు స్వామివారిని దర్శించుకున్నారు. వార్షికోత్సవ కమిటీ తరపున దుస్సాలువ, స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. స్థానిక పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, నండూరి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. सहस्रयोजने वसाजनव श्रेष्ठाजनभ्यो नमस्तेऽस्ताभ्यां नमः सुगंध
तीर्थानि प्रचलन्ति सुकामन्तो निषङ्गे भागस्तञ्जुषस्पतेनावसेन परमेष्टमे देवे त्रिशश्चमे मे कामश्चमे कामश्चमे सौमनसश्चमे सप्तञ्जमे सश्चमे महेन्द्रश्चमे वरुणश्चमन्महेन्द्रश्चमे प्रजापतिश्चमन्वश्चमे భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలలు పరిశోధనలు చేసి అంతరిక్షం నుండి భూమికి 9 నెలల తరువాత సురక్షితంగా చేరుకున్న సందర్భంగా రాజమహేంద్రి డిగ్రీ పీజీ విద్యాసంస్థల విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల డైరెక్టర్ తేతలి సత్యసౌందర్య ఆధ్వర్యంలో తమ కళాశాల ఆవరణ నుండి గోకవరం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్లో ఉన్న ప్రయాణికులకు స్వీట్లు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సత్యసౌందర్య మాట్లాడుతూ గత సంవత్సరంలో 9 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగాలకు వెళ్లి భూమికి చేరుకోవాల్సిన సునీత విలియమ్స్ తాను ప్రయాణించిన స్పేస్ షిప్లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. 286 రోజుల నిరీక్షణ అనంతరం గురువారం ఉదయం 3:42 భూమికి సురక్షితంగా చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతరిక్షంలో 286 రోజులు ఉండి సురక్షితంగా భూమికి చేరుకోవడం ఒక రికార్డ్ అని సునీత విలియమ్స్ని ఆదర్శంగా తీసుకుని అంతరిక్ష పరిశోధనలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. కళాశాల ఎన్ఎస్ఎస్పిఓ దంటు వీర వెంకట్రావు, అధ్యాపకులు వీరబాబు, సాయి కుమారి, శిరీష, సునీత, అధ్యాపకేతర సిబ్బంది చెల్లయ్యమ్మ, మౌనిక, నాగమ్మ, శాంతి, సత్యవతి, లక్ష్మి, బెనర్జీ, వెంకటరాజు, ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. రోజు సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమికి వచ్చిన సందర్భంగా రాజమహేంద్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు రాజమహేంద్రి కళాశాల నుంచి గోకవరం బస్ స్టాండ్ వరకు వచ్చి ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది రియల్ గా ఇండియాకి చాలా ప్రౌడ్ మూమెంట్. ఆవిడ గుజరాత్ కి చెందిన మహిళ. ఒక మహిళ ఆవిడని చూసి ఎంత ఇన్స్పిరేషన్ తీసుకోవాలనేది మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో ఏంటంటే ఓర్పు సహనం అనేది ఉండట్లేదు. 9 రోజులు అని అంతరిక్షంలోకి వెళ్ళిన ఆవిడ 9 నెలల వరకు రాకపోవడం అనేది చాలా ఇది. మొత్తం మీద నాసా శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి అతి కష్టంతో ఎంతో ఖర్చుతో ఆవిడని వెనక్కి తీసుకురావడం అనేది జరిగింది. సో ఆవిడ నుంచి నేను పిల్లలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఓర్పు సహనం అనేది ఉండాలి. ఉంటే ఖచ్చితంగా విద్యార్థులు ఎందులో అయినా ముందుకు రావచ్చు. సో మా స్టూడెంట్స్ అందరినీ కూడా ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలాగే వాళ్ళు చాలా లైఫ్ లో ఏ ఫీల్డ్ అయినా సరే అంతరిక్షంలోకి అందరూ వెళ్ళిపోవాలని లేదు. సో ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే వాళ్ళు చాలా పేషెన్స్ తో ముందుకు వెళ్ళాలి వాళ్ళ జీవితంలో. అలాగే మనం ఆవిడ పడ్డ కష్టాలు చూసుకున్నట్లయితే స్పేస్ లో గ్రావిటీ అనేది చాలా డిఫరెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల మనం కూడా మన మూన్ మీదకి వెళ్ళినట్టయితే డిఫరెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల మన వెయిట్ అనేది ఇప్పుడు 90 kgs ఎర్త్ మీద ఉంటే మూన్ మీదకి వెళ్ళేటప్పుడు 10 kgs అయిపోతుంది. సో దానివల్ల మన అంతరిక్షంలో ఎవరిని చూసినా ఆస్ట్రాయిడ్స్ గాల్లో తేలుతూనే ఉన్నట్టు కనబడతారు తప్ప ఎక్కడ వాళ్ళు కూర్చున్నట్టు కానీ నిల్చున్నట్టు కూడా కనబడరు. ఇన్ఫాక్ట్ వాళ్ళు పడుకోవాలన్నా సరే అలా గాల్లో తేలుతూనే కళ్ళు మూసుకొని పడుకుంటున్నారు. సో అన్ని డిస్టర్బెన్సెస్ అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈవెన్ ఫుడ్ కూడా వాళ్ళు క్యాప్సూల్స్ ద్వారా తీసుకుంటారు తప్ప మనలాగా ఇక్కడ డెలిషియస్ గా ఫుడ్ తినే అవకాశం కూడా వాళ్ళు లేదు. కేవలం మన భారతదేశ కీర్తించ గర్వపడేలా చేయడానికి ఆవిడ ఇన్ని కష్టాలు పడి మన భారతదేశాన్ని చాలా పై ఎత్తులో నిలబడ్డారు. సో విద్యార్థులందరూ కూడా ఆవిడ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళగాలని నేను కోరుకుంటున్నాను. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట వరలక్ష్మి కాలనీలో ముస్లింలకు టీడీపీ నాయకులు అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్
చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఇఫ్తార్ విందు అందించారు. స్థానిక మసీద్ వద్ద నుంచి ముస్లింలు వచ్చి ఇఫ్తార్ విందులు స్వీకరించారు. స్థానిక నాయకుడు మల్లా నూకరాజు ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ హిందూ ముస్లింల ఐక్యతను చాటుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షులు బొర్రా చిన్ని, నాయకులు ఈతలపాటి రవికుమార్, పసలపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ చెల్లుబోయిన మూర్తి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. వార్డులో విద్యార్థులను చదివించడం, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. రూరల్లోని వరలక్ష్మి కాలనీ, బొమ్మూరులోని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు షేక్ మస్తాన్, ఉపాధ్యక్షులు మహబూబ్ సుబాన్, పెద్దలు మీరావలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన మూర్తి పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ని కట్ చేశారు. స్థానిక శ్యామలానగర్ రామాలయంలో శ్రీ సీతారాముల 50వ కళ్యాణ మహోత్సవాల నిర్వహణకు బుధవారం ఉదయం 10:14 రాట ముహూర్తం చేశారు. మాజీ కార్పొరేటర్ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మానే దొరబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ప్రతి ఏటా రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 6వ తేదీ నుంచి శ్రీరామనవమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం పంచామృత అభిషేకం, 8 గంటలకు స్వామివారి ఊరేగింపు, 11:55 సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు యాల్లా సురేష్, గుత్తుల జయకృష్ణ, అధ్యక్షులు మిరియాల శ్రీనివాస్, మామిడి రమణ, దంగేటి వెంకటరమణ, ఎర్రంశెట్టి నాగరాజు, కాగితపు మురళీకృష్ణ, మామిడి కోటేశ్వరరావు, సూరంపూడి దుర్గారావు, పొన్నగంటి నాగరాజు, పుట్ట సాయిబాబా, మోహన్, మురళి, వాసంశెట్టి రామకృష్ణ, ముద్దడ నాగేశ్వరరావు, పినపాల చిన్నారావు, ఆకుల బ్రహ్మాజీ, కందికొండ సూరిబాబు, గుత్తికొండ వీరబాబు, జక్క ఆదినారాయణ, కొనతల ప్రసాద్, వంపోలు మాణిక్యం, కందికొండ అనంతరావు తదితరులు పాల్గొన్నారు. వేదోక్త సువర్ణ విద్యా మంత్రభక్షణ సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సీనియర్ ఎదురుకు రండి, సీనియర్ రండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెదురుని పురాతన పద్ధతిలో ఉపయోగించే దశ నుండి ఆధునిక కాలానికి అనుగుణంగా నూతనంగా అభివృద్ధి అయ్యే వివిధ ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా రైతులు, వ్యాపారుల నైపుణ్యం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చీఫ్ కన్జర్వేటరీ ఆఫ్ ఫారెస్ట్ బిఎస్ఎన్ మూర్తి అన్నారు. లాలచెరువు అటవీ శాఖ కార్యాలయంలో వెదురు సాగు విస్తీర్ణం పెంచడంపై ఔత్సాహిక రైతులు, ట్రేడర్స్తో పాటు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెదురు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ అవగాహన పరుచుకుని వెదురు పంటను పెంచే విధంగా తయారవ్వాలి అని పిలుపునిచ్చారు. వెదురు కర్రతో నూతన ఆవిష్కరణలు చేపట్టి చేతి వృత్తిదారులు నైపుణ్యం పెంచుకోవాలన్నారు. వెదురు బొద్దులతో తయారు చేసిన ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. వెదురులో మేలైన రకాలు సాగుకు, వాటిని తగిన మార్కెటింగ్, విక్రయించే మార్గంపై రైతుల అవగాహన కల్పించుకోవాలన్నారు. అకాడమీ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ వెదురు ఒక చెట్టు జాతి క్రింద
పరిగణించడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడేవారని, అటవీ చట్టాన్ని సవరణ చేసి వెదురు చెట్టు జాతుల నుండి గడ్డి జాతిగా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిందన్నారు. కార్న్ బేక్ కంపెనీ చైర్మన్ సంజీవ్ ససికాంత్ కార్పే, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్ర, దామా ఆర్ శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి డి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Bamboo is cheap, inferior, and our minister was telling us that instead of power plant, cement plant, steel plant, bamboo can give employment to more people, and this is the material for future. స్టార్టింగ్లో ఏమనుకుంటామంటే బ్యాంబూ చాలా చీప్ మెటీరియల్ కదా, దీంతో ఇంత 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇవ్వగలమని స్టార్టింగ్లో చాలా సందేహం ఆలోచన వచ్చిందనమాట. కానీ తర్వాత స్టేజ్లో దీనికి ఇవ్వచ్చు అని చెప్పి ముందుకెళ్ళారు. సునీత విలియమ్స్ స్ఫూర్తితో ఇకపై అనేక మంది మహిళలు అంతరిక్షంలోకి అడుగు పెడతారని ఏపీకి చెందిన వ్యోమగామి జాహ్నవి అన్నారు. ఆమె సురక్షితంగా భూమికి చేరుకోవడం పట్ల జాహ్నవి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9 రోజులు అనుకుని వెళ్ళి 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని 150 వరకు ప్రయోగాలు పూర్తి చేశానని జాహ్నవి తెలిపారు. యువత కళలు సహకారం చేసుకునేందుకు అవకాశం హద్దు కాదని, ఆకాశం నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి అని జాహ్నవి పేర్కొన్నారు. తాను గతంలో సునీత విలియమ్స్ను కలిసి అంతరిక్ష యాత్రపై సూచనలు తీసుకున్నానని, మరోసారి కలుస్తానని జాహ్నవి తెలిపారు. రోజు వాళ్ళని డిఫరెంట్ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో వెనక్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళు వెళ్ళడానికి మెయిన్ రీజన్ స్టార్ లైనర్ అనే బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ని టెస్టింగ్ అండ్ దాని డాకింగ్ అండ్ అన్డాకింగ్ సిస్టమ్ తెలుసుకోవడానికి, దాన్ని రీసెర్చ్ చేయడానికి వెళ్ళారు. అండ్ స్పేస్ ఎక్స్ ఎలానో స్టార్ లైనర్ కూడా అట్లా స్పేస్ క్రాఫ్ట్స్ని సెండ్ చేయడానికి, బోయింగ్ కూడా అలా స్పేస్ క్రాఫ్ట్ని సెండ్ చేయడానికి ఫస్ట్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ని పంపించారు అందులో వాళ్ళ క్రాఫ్ట్లో. బట్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ హీలియం లీకేజ్ వల్ల వాళ్ళు రావడం డిలే అయింది. కానీ అనుకునే దానికన్నా 9 months వాళ్ళు ఎక్స్ట్రా ఉండడం వాళ్ళకి అది అదృష్టం అని చెప్పొచ్చు. ఎవ్రీవన్ సేయింగ్ అది భయపడ్డారు అది అని చెప్పి, బట్ రియాలిటీ ఈజ్ ఇట్స్ అన్ హెల్పింగ్ పీరియడ్ ఫర్ దెమ్. అంటే 9 monthsలో వాళ్ళు వేరియస్ ఆస్పెక్ట్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది, 150 డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్. అంటే యూ కెన్ ఇమాజిన్ వాళ్ళు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్షేమంగా తిరిగి వచ్చిన సునీత విలియమ్స్, ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన స్పేస్ ఎక్స్. సమ్మె విరమించిన సత్యసాయి ఉద్యోగులు, ఉప ముఖ్యమంత్రితో చర్చల నేపథ్యంలో నిర్ణయం. మహిళల రక్షణకు శక్తి యాప్ టీమ్స్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. భక్తి శ్రద్ధలతో శాంతి కళ్యాణ మహోత్సవం, నండూరి దంపతుల చేతుల మీదుగా నిర్వహణ. సునీత విలియమ్స్ రాకపై ఆనందోత్సాహాలు, రాజమహేంద్రి విద్యార్థుల ర్యాలీ సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.